అందరికీ నమస్తే అండి. ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకొని ఈ క్యారెట్ కొబ్బరి లడ్డూలు చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్వీట్ కావాలి అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లోపల వచ్చేసి క్యారెట్ ఇంకా కొబ్బరి స్వీట్ వచ్చేసి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా చేసుకొని ఈ క్యారెట్ కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ లడ్డూలు చేయడానికి పచ్చి కొబ్బరి ఈ సైజులో ఉన్న చిప్ప ఒకటి తీసుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉన్న క్యారెట్లు 2. వీటిని ఇలా తురిమేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ క్వాంటిటీకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదే ఉప్మాకు వాడతాం కదా, ఆ రవ్వ తీసుకోవాలి. ఇది వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు రవ్వని సన్నటి మంట మీద బాగా ఎర్రగా వేపేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి క్యారెట్ తురుముని వేసేసుకోవాలి. 2 ఒకేసారి వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ క్యారెట్ కొబ్బరి వచ్చేసి ఇలా వేపేసరికి కొంచెం బాగా మెత్తగా వస్తుంది. లడ్డూలు చేసుకునేటప్పుడు ఇది మంచి జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ కొబ్బరి ఇలా వేగిన తర్వాత 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఇది వచ్చేసి క్యారెట్ కొబ్బరి వచ్చేసి 2 కప్పులు వచ్చాయి. అలా తీసుకున్నా కూడా 2 కప్పుల కొబ్బరి క్యారెట్ తురుముకి 1 కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం బాగా ఈ క్యారెట్ కొబ్బరి మిశ్రమంలో కలిసి అదంతా కరిగిన తర్వాత ఇలా మనకు కొంచెం లడ్డూలు చుట్టుకోవడానికి ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని పెట్టేసుకొని 1 కప్పు రవ్వకి 1 కప్పు పాలు అలాగే 1.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం ఉప్మాకి ఎలా అయితే వాడతామో అలాగే 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల నీళ్ళు వేసుకొని ఉప్మా చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ 1 కప్పు పాలు 1.5 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాం. ఇక్కడ మీకు పాలు ఇష్టం లేకపోతే 2.5 కప్పుల నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు. పాలు వేసేటప్పుడు మాత్రం అందులో సగం వరకు 1 కప్పు పాలు తీసుకొని 1.5 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. పాలు ఇలా మరుగుతూ ఉండేటప్పుడు 2 స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలి. మనకి క్యారెట్ కొబ్బరి లడ్డు లోపల స్టఫింగ్ పెట్టి పైన రవ్వతో ఫిల్ చేస్తాం కదా, ఆ పైన ఆ రవ్వతో చేసిన ఫిల్లింగ్ కూడా మనకి కొంచెం స్వీట్గా ఉండాలి. అలా ఉండడం కోసం 2 స్పూన్ల చక్కెర అయితే వేస్తాం. ఇది లైట్గా స్వీట్ ఉంటుంది. ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనిపించిన వాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కెర అంతా వేసుకున్న తర్వాత ఆ చక్కెర కొంచెం కరిగిన తర్వాత ఇందులో 1 యాలచిని దంచేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలి. రవ్వ ఉండలేం కట్టుకోకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. రవ్వ అంతా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారకూడదండి. మనం చేతిలో పట్టుకోగలిగినంత వేడి ఉండేంత వరకు చల్లారితే సరిపోతుంది. ఇది చల్లారేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి క్యారెట్ మిశ్రమం కూడా చల్లారిపోయి ఉంటుంది. వాటిని కూడా లడ్డూల్లాగా చుట్టేసుకుందాం. ఈ క్యారెట్ కొబ్బరి మిశ్రమం కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. ఈ కొబ్బరి క్యారెట్ లడ్డూలు వచ్చేసి ఉట్టిగా అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్గా ఏమైనా ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఈ క్యారెట్ కొబ్బరి లడ్డూని ఇలాగే చేసేసి ఇందులో కొద్దిగా నువ్వులు వేసేస్తే చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ కూడా ఉంది కదా, వాటిని కూడా
గరిటెతో తీసేసుకొని మన చేతికి కొంచెం నెయ్యి రాసుకొని దీంట్ని బాగా మెత్తగా చేసేసుకోవాలి. రవ్వ వచ్చేసి చల్లారిపోతే తినడానికి బాగుండదు కాబట్టి ఇది వేడివేడిగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని చేయికి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మామూలుగా చిన్న పూరి పిండికి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చేతికి కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ రవ్వని తీసుకోవాలి. మనం స్వీట్ కొబ్బరి లడ్డు ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో ఉండేలాగా మనకి రవ్వ మిశ్రమాన్ని తీసుకోవాలి. అప్పుడు లోపల స్టఫింగ్ పెట్టి పైన ఇది ఫిల్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. మనకి చేతిలోనే చిన్న చపాతీలాగా ఒత్తేసుకొని మధ్యలోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫిల్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ ఏం బయటకు కనిపించకుండా మన చేతితోనే ఇలా చేసామంటే మనకి మంచి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. మిగిలిన వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఇలా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి ఈ రవ్వ కొబ్బరి లడ్డును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇది చాలా హెల్తీగా ఉంటుంది, అస్సలు ఆయిల్ లేకుండా. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.